ఉరుకుల పరుగుల జీవితంలో సమయమంతా ఉద్యోగానికి సరిపోతుందనేది అపోహ మాత్రమే. ఎందుకంటే చాలా మంది యువత కొలువులు చేసుకుంటూనే సమాజానికి సేవ చేసే కార్యక్రమాల్లో మమేకమవుతున్నారు. ఆ యువకుడు సైతం అదే పని చేస్తున్నాడు. మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా సంతృప్తి మాత్రం లేదు. ఇంకేముంది, తనకు నచ్చిన సేవ వైపు మళ్ళాడు. వినడానికి కాస్త వింతగా ఉన్నా మనోడు VTVO అనే సేవా సంస్థను ప్రారంభించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మరి ఆ సాఫ్ట్వేర్ కుర్రాడు చేస్తున్న సేవలేంటో మనము చూసేద్దామా? సేవ చేయాలనే ఆలోచన ఉండాలే కాని మార్గాలు అనేకం. అందులో భాగంగానే ఈ యువకుడు 15 రకాల సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేశాడు. ద వాలంటీర్స్ అనే సేవా సంస్థను ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తానొక్కడే కాకుండా వేలాది మంది యువతను అందులో భాగస్వామ్యం చేస్తున్నాడు. ఈ యువకుడి పేరు సురేంద్రన్ మురుగానంద కృష్ణన్. తమిళనాడులో పుట్టి కర్ణాటకలో పెరిగాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ IT కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి తోటివారికి సాయపడే తపన ఈ యువకుడిది. దీంతో సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. అయితే ఎక్కువ సంఖ్యలో సేవా కార్యక్రమాలు చెయ్యాలంటే ఓ సంస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని VTVO ది వాలంటీర్ పేరుతో సేవా సంస్థను ప్రారంభించాడు. VTVOను స్థాపించిన వెంటనే సేవా కార్యక్రమాలు చేయడంలో నిమగ్నమయ్యాడు సురేంద్రన్. దాతల నుంచి రక్తం, ప్లేట్లెట్లు సేకరించడం, మూగజీవాలను సంరక్షించడం, చిన్నపిల్లలకు, వృద్ధులకు సేవలు అందించడం లాంటి 15 రకాల కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ 2 ఏళ్లలో 2500 యూనిట్ల రక్తం సేకరించాడు. సురేంద్రన్ చేస్తోన్న కార్యక్రమాలు పలువురికి నచ్చడంతో ఇతనితో కలిసి నడిచేందుకు ముందుకొచ్చారు మరికొంతమంది. ఇది ఒక వాలంటీర్ ప్లాట్ఫామ్. మాది NGO కాదు. నన్ ఆఫ్ us ఆర్ ఇంటూ దిస్ ఫుల్ టైమ్. We all come together in the weekends to volunteer, and that's how we have kept, where including myself, we are all volunteers here. Saturdays and Sundays volunteer chestam memu. In Hyderabad, the very first year that we are doing, but we have 20 old age homes, 301 senior citizens participating, and all senior citizens are quite happy. First time they are coming out of their old age home to participate in a fest of this sort. They are winning prizes, medals, trophies. We are announcing a champion trophy now. One old age home has won a champion trophy where more number of participation from the senior citizens were there. సేవా కార్యక్రమం చేయడానికి కొన్ని నెలల ముందే సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తాడు సురేంద్రన్. యువతను భాగస్వామ్యం చేసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాడు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఈ కార్యక్రమాల్లో స్థానికులతో పాటు వందలాది VTVO వాలంటీర్లు భాగస్వామ్యం అవుతున్నట్లు చెబుతున్నాడు. We go to old age homes. Akkada oka 2 hours spend chestam memo by playing board games or singing, dancing, mehendi, nail polish. We call it diversional therapy. So when we go to old age homes to spend our time with them, they feel happy, they feel diverted, and that's the reason why we are there to share our time. We have been volunteering for 10 years. 2014 we started. And in 2017, we came up with a concept called Peddala Jatra or Elders Fest. In Bangalore, it's called Hiriyara Jatre, where we invited various old age homes to participate in a fest. సేవా కార్యక్రమాల్లో భాగంగా వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు వినోదం పంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడి సామాజిక సేవా కార్యకర్త. అందులో భాగంగానే హైదరాబాద్ లో పెద్దల జాతర కార్యక్రమం నిర్వహించాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. సిటీలోని 20 వృద్ధాశ్రమాల నుంచి దాదాపుగా 300 మంది వృద్ధులను ఒకచోట చేర్చాడు. వారికి ఆటపాట వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకున్నాడు. So apart from Elders Adda, we volunteer for children, we volunteer for animal welfare, we volunteer for people with disabilities. And under these 3 causes, there are multiple initiatives. We read storybooks for children, we celebrate birthdays of kids who stay in children's home. Then we go to animal shelter for taking care of the shelter or taking animals for walking, giving medicines for animals. Then we are into adoption drives. We promote pet adoptions. Then we write exams for visually impaired students. We record books for visually impaired students. Then we volunteer for children with disabilities, autism, Down syndrome. For those children, we conduct social activities. Like this, we have 15 different causes through which our volunteers, every weekend we volunteer for one or the other cause.
సేవా కార్యక్రమాలు చేయడం వల్ల సమాజం పట్ల అవగాహన పెరుగుతుందని VTVO సంస్థ వాలంటీర్లు అంటున్నారు. ఉద్యోగాలు చేస్తూనే వారాంతాల్లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిసింది మాకు ఇదంతా. సో ఫస్ట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందామని చెప్పి మేము స్టార్ట్ చేసాము. ఒకరోజు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాము. చేస్తుండగా మాకు ఆ వైబ్ చాలా నచ్చింది. మాకు ఇంకా కంటిన్యూ చేయాలనిపించి ఇట్స్ బిన్ నౌ 3 months that we have started this. సో మాలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి అందరినీ ఒక దగ్గర కలిపి ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేయడానికి ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. వీఆర్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వాలంటీరింగ్. నేను 4 monthsగా ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. నిజంగా దీన్ని ఎక్స్పీరియన్స్ అనాలో లేదంటే మంచి మెమోరీస్ నేను కలెక్ట్ చేసుకున్నాను అనాలో తెలియదు, కానీ వాళ్ళని చూస్తుంటే మేము ఏదో చేయాలి సొసైటీకి అని మా లోపల ఉన్న ఆ ఎంతూజియాజం కంటే వాళ్ళ లోపల ఉన్నది మమ్మల్ని ఇంకా ఎక్కువ మోటివేట్ చేస్తుంది. మనం అందరం కలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళతో ఆ మూమెంట్లో ఇంకా ఆ మూమెంట్కి మేము వాళ్ళతో ఉన్నాము అని ఇట్లా మంచిగా ఉండేసి వాళ్ళకి నెయిల్ పెయింట్స్ కానీ రంగోలీ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్నీ పెట్టి ఆ డే మొత్తం మేము మార్నింగ్ స్టార్ట్ అవుతే ఆఫ్టర్నూన్ వరకు ఒక 2 o'clock వరకు ఇది అక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేసి. ది వాలంటీర్ సంస్థ చేసే కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఫండ్ రైజింగ్ చేయడం అంటూ ఏమీ లేదు. సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా వాలంటీర్ గా చేసే వాళ్లే సొంతంగా డబ్బులు సమకూర్చుతున్నారు. అలా వచ్చిన డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డబ్బులు సరిపోని తరుణంలో విభిన్న మార్గాలతో కార్యక్రమం నిర్వహించేలా సురేంద్రన్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. లాస్ట్ 6 months నుంచి నేను చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మేము ఏదైతే ఈవెంట్ చేస్తున్నామో దానికి నేను మెడికల్ లీడ్గా చేస్తున్నాను. అండ్ మనం అనుకుంటాం కదా, లైక్ ఇప్పుడు నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే నేను మెడికల్ లీడ్ అని చెప్పేసి, అలాంటిది ఏమీ కాదు. నేను ఇప్పుడు ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళానో అక్కడ చాలా మంది చూస్తూ ఉంటాం. లైక్ ఎవ్రీ సాటర్డే సండే మేము ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తూ ఉంటాము. ఒక 2 hours వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం. వాళ్ళకి ఆ 2 hours చాలా తక్కువ, 2 hours ఏరా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఆ 2 hours అనేది వాళ్ళు నెక్స్ట్ నువ్వు మళ్ళీ వచ్చేంత వరకు గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఈ ఒక్కొక్క కార్యక్రమానికి డిఫరెంట్ వాలంటీర్స్గా యూత్ మొత్తం ఈ VTVOలో జాయినింగ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఒక వాలంటీర్గా ఉండి కూడా ప్రతి ఒక్కరూ మా వాలంటీరే కాదు ఇది నా సంస్థ అనేలాగా అందరూ కూడా పనిచేస్తూనే ఉంటారు. సో ఆ రకంగా ఈ కమ్యూనిటీ అనేది బిల్డ్ అయింది. ప్రతి ఒక్కరికి సాయం అందంత వారికి ప్రతి ఒక్కరికి సాయం అందుతుంది. సేవ చేయడానికి ప్రత్యేక సమయం అంటూ ఉండదని సుదర్శన్ అంటున్నాడు. నిత్యం మన కంటికి కనిపించే ప్రతి జీవిని ఏదో ఒక అవసరం వెంటాడుతూనే ఉంటుంది. అది గుర్తించి తమ వంతుగా స్పందించడాన్నే సేవగా భావించవచ్చని అంటున్నాడు సాఫ్ట్వేర్ సామాజిక కార్యకర్త.